నా ఫ్రెండ్ ఒకడు 80 లక్షలకి ఇల్లు కొందామని వెళ్తే అది 95 లక్షలు అయింది. వాడు మిస్ చేసిన 5 పాయింట్స్ ఇవే. ఫస్ట్ పాయింట్, ప్రిఫర్ లొకేషన్ చార్జెస్. డెవలపర్స్ జనరల్ గా బెటర్ వ్యూ, వెంటిలేషన్, గార్డెన్ ఫేసింగ్ ఆర్ కార్నర్ ఫేసింగ్ ఉన్న యూనిట్స్ కి ఎక్స్ట్రా ప్రీమియం గా చార్జ్ చేస్తారు. అందుకే ఎప్పుడైనా ఇలాంటి ప్రీమియం పే చేసే ముందు డెవలపర్స్ ని ఫ్లోర్ ప్లాన్ రిక్వెస్ట్ చేయండి. అప్పుడే జస్టిఫై చేసుకోండి ఇలాంటి ప్రీమియమ్స్ కట్టొచ్చా లేదా అనేది. సెకండ్ పాయింట్, ఫ్లోర్ రైజ్ చార్జెస్. ఫ్లోర్స్ పెరిగే కొద్ది చార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. జస్ట్ వ్యూ కోసం అని కాదు, బిల్డర్స్ జనరల్ గా ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత 50 to 150 per స్క్వేర్ ఫీట్ ని చార్జ్ చేయొచ్చు. మీ అపార్ట్మెంట్ సైజ్ అండ్ హైట్ ని బట్టి ఈ చార్జెస్ కొన్ని లక్షల వరకు యాడ్ అవ్వచ్చు. సో ఇది ముందే చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్, పార్కింగ్ చార్జెస్. పార్కింగ్ అనేది ఆటోమేటిక్ గా మీ ఫ్లాట్ కాస్ట్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. ఒక డెడికేటెడ్ పార్కింగ్ స్పేస్ కోసం డెవలపర్స్ జనరల్ గా 2 నుంచి 10 లక్షలు ఈచ్ పార్కింగ్ స్పేస్ కి చార్జ్ చేస్తారు. సో మీ పార్కింగ్ స్పేస్ అనేది మీ అలాట్మెంట్ లెటర్ లో ఆర్ మీ అగ్రిమెంట్ ఫర్ సేల్ లో ఇంక్లూడ్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్, అడ్వాన్స్ మెయింటెనెన్స్ చార్జెస్. చాలా మంది బిల్డర్స్ మెయింటెనెన్స్ చార్జెస్ ని హ్యాండ్ ఓవర్ కంటే ముందే కట్టమంటారు. 1 to 2 years మెయింటెనెన్స్ అమౌంట్ ముందుగానే కట్టించుకుంటూ ఉంటారు. అండ్ ఈ అమౌంట్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, ఎలక్ట్రిసిటీ ఫర్ కామన్ ఏరియాస్ అండ్ జనరల్ మెయింటెనెన్స్ ని కవర్ చేస్తుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మెయింటెనెన్స్ రేట్ పర్ స్క్వేర్ ఫీట్ ని ఎప్పుడు వెరిఫై చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్, క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ చార్జెస్. యూజువల్లీ బ్రాచెస్ లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అని మెన్షన్ చేస్తారు అండ్ వాటికి కూడా సెపరేట్ చార్జెస్ ఉంటాయి. చాలా మంది బిల్డర్స్ వన్ టైం క్లబ్ హౌస్ ఫీజ్ లేదంటే కొన్నిసార్లు యాన్యువల్ రెన్యువల్స్ లాగా కూడా చార్జ్ చేస్తారు. సో ఈ రెన్యువల్ చార్జెస్ అనేది మ్యాండేటరీయా లేదా ఆప్షనల్, ఎస్పెషల్లీ నాన్ యూజర్స్ కి అని అడిగి క్లియర్ గా తెలుసుకోండి. సో ఫైనల్ గా మీరు ఏం చేయాలంటే, ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు ఒక డీటెయిల్ కాస్ట్ షీట్ ని రిక్వెస్ట్ చేయండి. ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అయ్యే విషయాలన్నీ ఒక రిటర్న్ ఫార్మాట్ లో ఇవ్వమనండి. అండ్ ఈ చార్జెస్ మీద GST అప్లై అవుతుందా లేదా అని కూడా కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా డిఫరెంట్ డెవలపర్స్ ఆఫర్స్ ని కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఇంక్లూజివ్ ప్రైజెస్ అన్ని సేమ్ కాదు. ఫాలో KLM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఫర్ మోర్ నో నాన్సెన్స్ రియల్ ఎస్టేట్ కాంటెంట్.